వెల్కమ్ టు నెంబర్ 1 న్యూస్. నా పేరు శ్రావణి. తెలంగాణ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఇంట్లో దొంగతనం జరగడం కలకలం రేపింది. ఆయన విదేశీ పర్యటనలో ఉన్న క్రమంలో దొంగలు ఆయన ఇంటికి కన్నం వేసినట్లు తెలుస్తుంది. బట్టి విక్రమార్కతో పాటు కుటుంబ సభ్యులు కూడా అమెరికా వెళ్లినట్లు తెలుస్తుంది. అయితే ఇదే సరైన సమయంగా భావించిన దొంగలు వారి ఇంటికి కన్నం వేసి బంగారం, వెండి ఆభరణాలతో పాటు పెద్ద ఎత్తున నగదును కాజేశారు. ఇదిలా ఉంటే ఈ దొంగతనంపై తెలంగాణ పోలీసులు ఎలాంటి ప్రకటన చేయకపోవటం చర్చనీయాంశమైంది. డిప్యూటీ సీఎం పదవిలో ఉన్న వ్యక్తి ఇంట్లోనే చోరీ జరిగిందంటే సాధారణ వ్యక్తులకు అసలు భద్రత ఉందా అని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అమెరికాలోని లాస్ వేగాస్ లో జరిగిన మైన్స్ ఎక్స్పో 2024ను సందర్శించి మైనింగ్ రంగంలో ప్రపంచ స్థాయి సాంకేతికతకు పేరుగాంచిన పలు దిగ్గజ సంస్థల ప్రతినిధులతో భేటీ అవ్వటం జరిగిందని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ట్వీట్ చేశారు. అయితే దీన్ని అదునుగా భావించిన దొంగలు ఆయన ఇంటిలో మొత్తం లూటీ చేయాలని భావించారు. పక్కా ప్లాన్ ప్రకారం ఇంట్లోకి చొరబడి ఎవరూ లేని సమయంలో మొత్తం దోచుకెళ్లారు. అక్కడి నుంచి పరారయ్యి పశ్చిమ బెంగాల్ చేరుకున్నారు. అప్పటికే పశ్చిమ బెంగాల్లోని ఖరగ్పూర్ రైల్వే స్టేషన్లో జీఆర్పీ పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. పోలీసుల నుంచి తప్పించుకోవాలని దొంగలు ప్రయత్నించడంతో పోలీసులకు అనుమానం వచ్చింది. దీంతో వారిని వెంటనే అరెస్ట్ చేసి విచారించగా దొంగలమని ఒప్పుకున్నారు. అయితే చోరీ చేసిన దొంగలను పశ్చిమ బెంగాల్ పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే పశ్చిమ బెంగాల్లోని ఖరగ్పూర్ రైల్వే స్టేషన్లో జీఆర్పీ పోలీసుల తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించారు. దీంతో వారిని వెంటనే పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించగా తాము దొంగలమని ఒప్పుకున్నారు. తెలంగాణ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క నివాసంలో దొంగతనం చేసినట్లు చెప్పారని ఖరగ్పూర్ జీఆర్పీ ఎస్పీ దేవశ్రీ సన్యాల్ తెలిపారు. నిందితులు బీహార్కు చెందిన రోషన్ కుమార్ మండల్, ఉదయ్ కుమార్ ఠాగూర్ గా పోలీసులు గుర్తించారు. అయితే ప్రస్తుతం డిప్యూటీ సీఎం ఇంట్లో చోరీ జరగటం తెలంగాణలో హాట్ టాపిక్ గా మారింది. తెలంగాణ పోలీసులు గాని సీఎం రేవంత్ రెడ్డి గాని ఈ విషయంపై ఎలాంటి ప్రకటన చేయకపోవడం చర్చకు దారితీస్తుంది. డిప్యూటీ సీఎం ఇంటికే భద్రత కల్పించలేని ప్రభుత్వం తమకు ఎలా భద్రత కల్పిస్తుందని పలువురు ప్రశ్నిస్తున్నారు.